కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ గట్టి ఫోకస్ పెట్టింది. భవిష్యత్తు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహమేంటి? పార్టీ రాష్ట్ర నాయకత్వం లైట్ తీసుకున్న ఈ నేత సీరియస్గా భావించడం వెనుక ఉన్న బలమైన కారణాలేంటి? కరీంనగర్ పార్లమెంట్ స్థానంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంతమంది సర్పంచ్లను గెలిపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? బీజేపీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు సంజయ్ ఇచ్చిన హామీ ఏంటి? కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామ పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తన కరీంనగర్ పార్లమెంటు స్థానం పరిధిలో బీజేపీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటే భవిష్యత్తులో తిరుగు ఉండదని భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని లైట్ తీసుకున్న బండి సంజయ్ మాత్రం వ్యక్తిగతంగా ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటేనే 2028 అసెంబ్లీ 2029 పార్లమెంటు ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని సంజయ్కు తెలుసు. అందుకే పల్లె పోరులో పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని బీజేపీ ఇప్పుడు గణనీయంగా పుంజుకుంది. దీని వెనక బండి సంజయ్ పెద్ద ప్లానే వేసినట్లు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని తన పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను బండి సంజయ్ కోరటం, 10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తానని ప్రకటించడం వెనక బలమైన కారణమే ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేవని ఈ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బూస్టప్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న 1000 కోట్ల నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ ఇటీవల బండి సంజయ్ కామెంట్ చేశారు. దీన్ని పరిశీలిస్తే సర్పంచ్ ఎన్నికలపై సంజయ్ ఎందుకు దృష్టి పెట్టారో అర్థమవుతుంది. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. అయినా బీజేపీ ముఖ్య నేతలు గ్రామాల్లో బరిలో దిగుతున్నారు. బండి సంజయ్ మద్దతుతో తాము గ్రామాలకు నిధులు తెస్తామంటూ ప్రచారం చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. 2-3 ఏళ్ల క్రితం వరకు ఊళ్ళలో కమలం ప్రభావం పెద్దగా లేదు. అయితే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లోనూ బీజేపీ మద్దతు అభ్యర్థులంతా బల ప్రదర్శన చేయడం వెనక సంజయ్ వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయింది. మరో 2.5 ఏళ్లలో మళ్లీ సాధారణ ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. జమిలీ ఎలక్షన్స్ నిర్వహణ దిశగా కేంద్రం ముందడుగు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కరీంనగర్లో 2 సార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్కి మోదీ మేనియోతో పాటు హిందుత్వ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చాయి. అయితే మొదటి దశ ఎంపీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ సర్కారు బండి సంజయ్కి పెద్దగా సహకరించలేదు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు జాతీయ రహదారుల నిర్మాణంపైన కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. అందుకే బండి సంజయ్కి పెద్దగా పేరు రాకుండా పోయింది. అయితే రెండోసారి ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు అభివృద్ధిని చూపిస్తున్నారు. అందుకే బీజేపీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలిస్తే తన ఎంపీ ల్యాండ్స్ నుంచే పెద్ద ఎత్తున ప్రోత్సాహక నిధులు ఇవ్వాలని భావిస్తున్నారు సంజయ్. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సంజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు. దీంతో గ్రామస్థాయి నుంచే బీజేపీని పటిష్టం చేయాలన్న కారణంగానే సర్పంచ్ ఎన్నికలపై దృష్టి పెట్టారు సంజయ్ కుమార్. పార్టీ ముఖ్య నేతలను ఆయా గ్రామాలకు పంపిస్తూ కమలం పార్టీ మద్దతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గెలిచినా గెలవకపోయినా గ్రామాల్లో బీజేపీ నాయకత్వం తయారవుతుందన్న కోణంలో కేంద్ర మంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అట్టడుగు స్థానంలో ఉండేది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే మోదీకి అండగా నిలబడ్డారు ప్రజలు. మిగతా ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ వైపు ఉన్నారు. అయితే వచ్చే సాధారణ ఎన్నికల నాటికి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో పుంజుకోవాలి అంటే ప్రతి ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని సంజయ్ నిర్ణయించారు. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 25 మంది సర్పంచ్లైనా తమ వారిని గెలిపించుకుంటే భవిష్యత్తుకు ఉపయోగపడతారని బండి సంజయ్ భావించారు. మరి ఈ నేత వ్యూహం ఫలిస్తుందో లేదో పరిశీలించేందుకు 3 విడతల సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాలి.